గైస్, వెల్కమ్ బ్యాక్ టు కింగ్ వచ్చేసి. ఈరోజు ఏంటంటే చెప్పినాం కదా, ప్రోమో అయితే రిలీజ్ చేసినాం. ఈరోజు అయితే దయ్యం వీడియోకి అయితే వచ్చేసినాం అనమాట. చాలా మంది అయితే అడిగినాము, అన్న వాళ్ళకి ఇట్లా అడిగినాము. ఇప్పుడు అందరూ కూర్చొని షూటింగ్ చేసి రాడా అయినా అని అడిగినాము. అన్న ఇది పోవచ్చు అన్న అంటే మీ ఇష్టం, అది మీ ఆలాపన, అది పోతే పోవచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది, మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదన్నారు. ముఖం మీద అంటున్నారు, పోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వెళ్ళకండి. భయం ఉన్నోళ్ళు, పల్స్ తక్కువ వాళ్ళు అయితే అసలు లోపల రాకండి అని చెప్పేసి అయితే అన్నారు. 100% అన్నారు, అబద్ధం అయితే కాదు. ఈరోజు ఏంటంటే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఎందుకంటే మీకోసం అయితే పక్కా పోవాలి లోపలికి అయితే. ఎందుకంటే హంటింగ్ వీడియో అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అందరం. సరే లోపలికి అయితే వెళ్దాం. ఇక మన బాయ్స్ ఇట్లా వచ్చేసారు, దగ్గర మీకు ఒక 7 మెంబర్స్ దాకా ఉంటారు. చూపించండి. అరే ఎవరికైనా భయం అవుతుందారా? ఓకే, జై శ్రీరామ్. ఏదైతే అదే పోతున్నాం. ఇగో ఇక్కడైతే దగ్గర అప్పటి నుంచి వెళ్ళిస్తున్నాము, అప్పటి నుంచి అక్కడ నుంచి వెళ్ళిస్తున్నాం. కానీ వాళ్ళు అనుకున్నారు ఎవరు లేస్తారు అసలు. ఇగో చూడండి, ఇట్లా అండి. ఇగో బిల్డింగ్ అయితే చూపిస్తున్నాం. ఇగో బిల్డింగ్ అయితే చూపిస్తున్నాం. ఒకసారి బిల్డింగ్ అయితే చూడండి, చాలా టెంప్టింగ్ ఉంది. ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు నైట్ పూట అయితే ఇక్కడ ఎవరు రాలేరు, మేమే అయితే వచ్చినాం అనమాట. టెంప్టింగ్ అవుతుంది. ఇప్పుడైతే లోపలికి సౌండ్స్ అయితే వస్తున్నాయి చిన్న చిన్న. ఏమో చూద్దాం, అది సౌండ్స్ ఏందో మనకైతే తెలియదు. చలో మనమైతే లోపలికి వెళ్తే టైం అయితే గ్యాస్ టైం ఫోన్ కొనేసాను, చూపిస్తా. టైం 12:30 అవుతుంది మాక్సిమం. ఇంకోండి 12:28 రియల్ టైం. ఇది రియల్ టైం, అబద్ధం అయితే కదా. అందరు ఫోన్లో చూపించమన్నా చూపిస్తాం, నో ప్రాబ్లం. చూపి ఇంకో ఫోన్ ఈ ఫోన్ లెక్క ఇట్లా చూసుకొని 12:28 అవుతుంది, 12:23 అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. అయితే వెళ్ళిపోదాం లోపలికి. అయితే లాగ్ అయితే చేయకుండా అయితే వెళ్ళిపోతాం, సరేనా? చలో స్టార్ట్. మేమైతే లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. లోపలికి వచ్చినాక ఏంటంటే చాలా టెంప్టింగ్ ఉంది లోపలికి పోవాలన్నా. ఒక్కొక్కరికి అయితే వణుకుతున్నారు మా వాళ్ళు అయితే. ఒకసారి చూపి, ఒకసారి చెమటలు చూడండి ఒకసారి. ఇంట్లో వస్తున్నాయి చెమటలు. సరే లోపలికైతే పోతున్నాం. లోపలికైతే పోతున్నాం. ఏడికైతే ఆడికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బిల్డింగ్ అయితే చూపించే, బిల్డింగ్ చూపించే మొత్తం. లోపలికి అయితే వచ్చేసాము. మొత్తం చిన్న చీకటి ఉంది, మొత్తం చిన్న చీకటి. చూపి చిన్న చీకటి. నాకైతే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాను. మీకోసం మళ్ళీ వేరైతే వస్తున్నాం. మీతో లైక్ అయితే షేర్ సబ్స్క్రైబ్ అన్నీ వేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మీకోసం అయితే డేర్ అయితే చేస్తున్నాం. కన్ఫామ్గా డేర్ అయితే చేస్తున్నాం. కన్ఫామ్గా అయితే డేర్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఆడికి చూస్తున్నాం, తగ్గేదలే. భయమైంది అనుకోకవేళ, ఇంత భయమైన నో ప్రాబ్లం. లోపలికి అయితే వెళ్దాం. లాస్ట్ 7th ఫ్లోర్ దాకా వెళ్తాం. లాస్ట్ 7th ఫ్లోర్ అంతా ఏముందని చెప్పేసి చాలా మంది అయితే అన్నారు. లాస్ట్ 7th ఫ్లోర్ దాకా వెళ్దాం. మాకైతే సౌండ్స్ అయితే చాలా వస్తున్నాయి. చూడదా గైస్, ఇక్కడ అయితే చూడండి వస్తుంది. చాలా డేంజర్, వాటర్ ఉన్నారా? వాటర్ ఫస్ట్ మీరు చూడొచ్చు. చాలా కట్టేసి వదిలేసారు. సౌండ్స్ వస్తున్నాయి బ్రో, సౌండ్స్ వస్తున్నాయి బ్రో. ఆకాష్ తీసుకురా, ఆకాష్ మీరు చూడొచ్చు. మన మొత్తం స్క్వాడ్ అయితే వెనకాల ఉంది కదా. కుక్కలు అయితే చాలా వరుగుతున్నాయి. 1 అవుతుంది, టైం అయితే టైం చూడండి 12:48 టైం. సౌండ్ చేయకండి ప్లీజ్, ఏమన్నా అనుకోండి. చాలా అంటే చాలా టెంప్టింగ్ ఉంది.
వచ్చేసిన మొత్తం మెట్లు ఇంకోటి చూపిస్తున్నాయి అందరికీ. ఇదైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ పోతున్నాం. ఫ్లోర్ సెకండ్ వెళ్ళేసి డైరెక్ట్ 5th చూపిస్తాం ఫ్లోర్. 5th ఫ్లోర్ చూపిస్తాము. 5th నుంచి 6th 7th చూపిస్తాం. ఇక మేము ఇక సెకండ్ ఫ్లోర్ పోతున్నాం. సరే రైట్ మరి ఓకేనా అందరూ అయితే బాగా మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. 4th ఫ్లోర్ ఏంటంటే ఒక్కసారి కెమెరా అయితే అరే పచ్చి వెళ్ళకు లైట్ తీసుకో అక్కడ చూడండి ఒకసారి చెట్రా పచ్చి గైస్ మీరైతే చూడు చాలా టెంప్టింగ్ ఉంది ఏరియా చాలా చాలా టెంప్టింగ్గా. నాకు ఏం అర్థమవుతలేదు బ్రో ఏం అర్థమవుతలేదు. చీకటి ఉందిరా ఇక్కడ. అరే టార్చ్ చేయండి రా టార్చ్ చేయండి. ఇంకోటి ఇందాక వచ్చింది ఎక్కింది. ఇంకో 4th ఫ్లోర్కి అయితే వచ్చాం. మజాక్లు వద్దు అస్సలు మజాక్ ఆడకండి. లోపలికి వెళ్దాం. మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక లోపలికి వెళ్ళడం ఇది 5th ఫ్లోర్ ఇది 7th ఫ్లోర్ కాదు మనకి. పైకి మరి ఇంకా పైకి వెళ్దాం. పైనకి జరగండి ఒకసారి జరగండి గాజులు అన్నీ చలో గైస్ పైనకి అయితే వెళ్ళిపోదాం. పైన 7th ఫ్లోర్ ఏముందని చెప్పినాను. 7th ఫ్లోర్కి వెళ్దాం. అయితే మాకైతే 7th ఫ్లోర్ సీరియస్ స్టాప్ అయితే 7th ఫ్లోర్ అయితే వెళ్ళిపోతాం. మీరైతే చూడొచ్చు 6th ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు కింద అయితే మొత్తం వేరే లైట్ కానీ 7th ఫ్లోర్ అన్నారు కాబట్టి 7th ఫ్లోర్ పోతాం. ఇక రావు 6th ఫ్లోర్ అయితే మామూలు వ్యూ అయితే చూపిస్తా. వ్యూ తర్వాత 7th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. లాస్ట్ టెంప్టింగ్ ఉంటుంది అయితే చాలా అందరూ. ఎందుకంటే దాంట్లో ఒక అమ్మాయి అయితే ఊరేసుకుని ఒక అమ్మాయి అయితే కింద పడి చనిపోయింది అంటలేదు. ఇక్కడ మొత్తం అన్న వాళ్ళు మొత్తం అదే చెప్తున్నాం. మేమైతే పేజ్ చూపిస్తాం. 6th ఫ్లోర్ పోతున్నాం. ఇప్పుడు పోతున్న కొంచెం మస్తు భయం అవుతుంది. 6th ఫ్లోర్ అక్కడ అలా భయం అవుతుంది. ఏం కాదు ఏం కాదు వేస్ట్ పట్టుకొచ్చిన మస్తు భయపెట్టించేస్తుంది. ముందు 6th ఫ్లోర్ అక్కడ ఊరేది మొత్తం ఊగడు. అక్కడ ఎందుకంటే మళ్ళీ సౌండ్ చేయకండి అన్న అరే సౌండ్ చేయకండి ప్లీజ్ సౌండ్ చేయకండి. చాలా డేంజర్ అవుతుంది. వద్దు బ్రో వచ్చేసి వద్దు లేకపోతే 7th ఫ్లోర్కి వెళ్ళాక ఏంటో అస్సలే 7th ఫ్లోర్ పోయినాక అక్కడ ఏముందో నిజంగా అయితే చూద్దాము. నాకేం అర్థం అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. భయం అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో బ్యాగులు ఉన్నాయండి బ్రో. లాస్ట్ అండ్ ఫైనల్ 7th ఫ్లోర్ లెట్స్ గో. అవసరం 6th ఫ్లోర్ వెళ్ళిపోదాం అన్న వద్దన్నా. 7th ఫ్లోర్ మొత్తం చూడండి. టైం 7th ఫ్లోరే. టైం చూడండి వీళ్ళంతా భయం పడుతున్నారు. 2:56 అండ్ ఎగ్జాక్ట్లీ చెప్పట్టుకో. ఇప్పుడైతే చెప్పనైతే చెప్తున్నా అందరికీ. మన పెద్దోళ్ళలో ఇప్పుడు 1 o'clockకి దయ్యాలు కన్ఫామ్ అని చెప్పేసి సౌండ్స్ అయితే స్టార్ట్ అయినాయి చిన్నగా. నో ప్రాబ్లం మీదికైతే పోదాం. వీళ్ళిద్దరు మస్తు భయం పడిపోతున్నారు. చిన్న భయపడుతున్నారు. వీళ్ళిద్దరు ఏమవుతుంది? భయం అవుతుంది. ఎందుకు అసలు అర్థమవుతుంది. అసలు ఏమనిపిస్తుంది? భయం అవుతుంది. 8th భయం అవుతుంది. 6th ఫ్లోర్ ఒకటి ఏం కాదు. నీకేమేమో చూడవచ్చు 7th ఫ్లోర్కి అయితే వచ్చేసినాం.
లాస్ట్ అండ్ ఫైనల్. ఏంద్రా సౌండ్ ఏంది ఏంది? నాయన రశ్మి అయితే చూడొచ్చు. రశ్మి అరే గాయస్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే అయిపోయింది. చాలా అంటే ఉరుకుంటూ వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే బ్లాగ్ అయితే చూడండి ఒకసారి మీరు. ఏమో తెల్లగా అయితే కనబడ్డది మొత్తం బొక్కలతో మొత్తం ఇదంతా రౌండ్గా ఏందన్నది దీపాలు పెట్టేసి అయితే ఉన్నారు. ఎంటికలు దీపాలు అన్నీ అయితే ఉన్నాయి. ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా తిరగంగానే ఒకరైతే వైట్ కలర్గా ఎవరో కూర్చున్నారో ఏమో నాకు సంథింగ్ అర్థం అవ్వట్లేదు. దాన్ని ఒక 2 సార్లు చూసినాం. అందుకే ఒకసారి 2 సార్లు చూసినాము. తర్వాత బొక్కలు ఉన్నాయి దాంట్లో ఎన్ని 2-3 బొక్కలు ఉన్నాయి. ఏం సౌండ్ అన్నది మొత్తం సౌండ్ వెరైటీ వినిపిస్తున్నాయి. మేమైతే వెళ్ళిపోతున్నాము.